టాలీవుడ్లో ఫైర్ బ్రాండ్గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి నిర్మాత మంచులక్ష్మి మరోసారి వార్తల్లో నిలిచారు. నటిగా మాత్రమే కాదు, సామాజిక అంశాలపై, వ్యక్తిగత అనుభవాలపై కూడా నిర్మోహమాటంగా స్పందించి ఆమె కొన్నిసార్లు తన వింత భాష, పబ్లిక్ ఈవెంట్లలో ఓవర్ యాక్షన్ అంటూ విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. అయినా సరే తప్పు జరిగిందని భావిస్తే దాన్ని బహిరంగంగానే ప్రశ్నించడమే తన స్వభావమని ఆమె ఎన్నోసార్లు నిరూపించారు. తాజాగా చెన్నైలో ఆమెకు ఎదురైన చేదు అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. చెన్నైలోని ప్రముఖ హోటల్ గ్రీన్ పార్క్ హోటల్లో తనకు ఎదురైన అనుభవాన్ని మంచులక్ష్మి స్వయంగా వీడియో రూపంలో బయటపెట్టారు. సినిమా ప్రమోషన్స్ నిమిత్తం తాను ఆ హోటల్కు వెళ్లానని, తనతో పాటు ఒక కెమెరామెన్ కూడా ఉన్నాడని ఆమె చెప్పారు. అయితే హోటల్ సిబ్బంది అతని దగ్గర ఉన్న కెమెరాను లోపలికి అనుమతించలేదని పేర్కొన్నారు. నేను ప్రపంచం మొత్తం తిరిగాను, కానీ ఇలాంటి రూల్స్ ఎక్కడా చూడలేదు. ఒక కెమెరాను, ఒక వ్యక్తిని కూడా అనుమతించకపోవడం ఆశ్చర్యంగా ఉంది అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కెమెరాలను అనుమతించకూడదనే నిబంధన ఏదైనా ఉంటే దాన్ని రాతపూర్వకంగా చూపించాలని అడిగినా సిబ్బంది దగ్గర సమాధానం లేదని మంచులక్ష్మి తెలిపారు. And I travel around the world, and photographers are allowed inside the rooms because we can't go out and shoot pictures. And I asked them, so brides are not allowed? I believe brides are also not allowed at Green Park, Chennai. To take pictures inside their rooms. First of ఎక్కడా కెమెరాలకు అనుమతి లేదు అని బోర్డులు కనిపించలేదు. మేనేజర్ ప్రవర్తన కూడా చాలా దురుసుగా ఉంది. ఏం చేయాలో అడిగితే దానికి కూడా సరైన సమాధానం ఇవ్వలేదు అని ఆమె అసహనం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించేందుకు జీఎంతో మాట్లాడాలని కోరినా ఆ అవకాశం కూడా ఇవ్వలేదని చెప్పారు. ఇదే హోటల్లో గతంలో తాను స్టైలిష్ ఫోటోలు దిగిన సందర్భాలు ఉన్నాయని, అప్పట్లో ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని ఆమె గుర్తు చేశారు. అతిథులను గౌరవించే విధానం ఇది కాదంటూ మండిపడ్డారు. పైగా హోటల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుండటంతో శబ్ద కాలుష్యం కూడా ఎక్కువగా ఉందని ఆమె ఆరోపించారు. గ్రీన్ పార్క్ హోటల్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని, కానీ ఇదే హోటల్లో ఇలాంటి అనుభవం ఎదురవటం బాధ కలిగించిందని చెప్పారు. ఈ ఘటనపై హోటల్ యాజమాన్యం స్పందించి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని ఆమె కోరారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సెలబ్రిటీకే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి.